తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులు మన నందకిషోర్ రెడ్డి గారండి. అభ్యుదయ ఫౌండేషన్ థింక్ ట్యాంక్ CEO. ఇక వారి గురించి చెప్పాలంటే విశేషంగా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వెర్షన్స్ మనం మాట్లాడుకోవాలి. ఎన్ని దేవాలయాల గురించి విన్నాం. అయితే ప్రతిసారి చెబుతూ ఉంటారు, ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయండి, మేము చాలా రీసెర్చ్ అవి చేసాము, అవి తెలిస్తే చాలా బాగుంటుంది, మన ప్రజలంతా అక్కడికి వెళ్ళాలి, వెళ్ళి దర్శనం చేసుకోవాలని ఎప్పుడూ ఆ తపన కనిపిస్తుంది వారిలో. ఇందులో భాగంగా వారి రీసెర్చ్ అలా కొనసాగుతూనే ఉంది. ఎనర్జీ పాయింట్స్ ని ఎక్కడెక్కడని గుర్తించడంలో భాగంగా కొత్త కొత్త దేవాలయాలు, ఇప్పటి వరకు మనకి బయటకి తెలియని దేవాలయాలకి వెళ్ళి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా 6 పడై వీడు ఈ సిరీస్ ఎంతమంది గుర్తుందండి? చాలా సూపర్ సక్సెస్ఫుల్ వీడియో అనమాట అది. ఎందుకంటే ఎంతో మంది, మనకు తెలుసు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ఉన్నాయని, మళ్ళీ నందకిషోర్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఎంతమంది టూర్కి వెళ్ళి చక్కగా దర్శనాలు చేసుకున్నారు ఆ సుబ్రహ్మణ్య స్వామిని. ఒక పద్ధతిలో చేయాలని చెప్పారు. అయితే ఇప్పటి వరకు మీరు వినని, మీకు తెలియని, దాదాపుగా మీరు ఎక్కడ చూడనటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాల గురించి ఇవాల్టి వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఎంతో ముఖ్యమైనవి. ఎనర్జీ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి, అసలు ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ మనం నందకిషోర్ గారి మాటలో విని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాల గురించి మాట్లాడుతూ ఉన్నాము. 6 పడై వీడు గురించి ఎంత బాగా చెప్పగలిగారో, అంటే చెప్పటం అనే కన్నా మాకు తెలియపరిచారు సార్. వెళ్తే బాగుంటుంది, ఈ సమస్యలు ఉన్న వాళ్ళు వెళ్ళి, చాలా మంది అలా వెళ్ళి వాళ్ళ సమస్యల్ని పోగొట్టుకున్న వాళ్ళని కూడా చూసాం మనం. ఇందులో భాగంగా ఇంకా సుబ్రహ్మణ్య క్షేత్రాలు తెలియనివి చాలా ఉన్నాయని అన్నారు, బయట పడనివి ఇప్పటి వరకు కూడా. మరి ఈ సిరీస్ లో భాగంగా 3వ దేవాలయం. మీకు 3వ దేవాలయం చెప్పక మునుపు మళ్ళీ మీరు 6 పడై వీడు అన్నారు కాబట్టి దాంట్లో ఒక ఇంపార్టెంట్ టెంపుల్ గురించి చెప్తాను. చెప్పండి సార్. 6 పడై వీళ్ళలో 2వ టెంపుల్ 3వ టెంపుల్ వచ్చేసరికి స్వామి మలై గురించి చెప్పారు. స్వామి మలై మనం నిజంగా చూసినట్లయితే ఒక కొండ పైన ఉన్నట్టు ఉంటుంది. మనము ఇంతకు మునుపు ఏన్షియంట్ సైన్స్, ఇంజనీరింగ్ గురించి ఏది మాట్లాడాము? తంజావూరు గురించి మాట్లాడాము. 210 అడుగుల గోపురం పైన 60 టన్నుల రాయిని, ఒకే సింగిల్ స్టోన్ ని 6 కిలోమీటర్ల రోప్ వే వేసి తీసుకోబోయి పెట్టారు అని మాట్లాడుకున్నాం. అదే విధంగా ఈ ఆలయం ఎంత పురాతనం అంటే అంత పురాతనమైన స్వామిమలై ఆలయం మీరు చూస్తున్న ప్రదేశంలో ఎక్కడ గాని కొండలు లేవు. ఈ గుడి ఎందుకు కొండలాగుంది? విచిత్రమే అది. ఎందుకు ఆ గుడి కొండలాగుంది? ఎక్కడ మీ చుట్టుపక్కల స్వామిమలై చుట్టుపక్కల మీకు అది పర్వత ప్రాంతమే కాదు. అది ఇక్కడ పర్వతం ఎలా వచ్చింది? రాజు అప్పట్లో వాళ్ళ ఇంజనీరింగ్ లో ఆర్టిఫిషియల్ కొండ కట్టాడండి. ఆర్టిఫిషియల్ కొండ కట్టి ఆర్టిఫిషియల్ మీద స్వామి విగ్రహం పెట్టి దాంట్లో మళ్ళీ 60 అడుగులు వచ్చేటట్టు పెట్టారు ప్రామాణిక. ఆర్టిఫిషియల్ అడవి అనేది, ఈ సైన్స్ అనేది, ఈ ఇంజనీరింగ్ అనేది ఎన్ని వేల సంవత్సరాల క్రితం వాడారండి వాళ్ళు. కేవలం స్వామిని దర్శించాలి అంటే ఆ పర్వతం కూడా ఆర్టిఫిషియల్ ఎందుకు కట్టారు అంటే ఆ 60 మెట్లు ఎక్కి స్వామిని చూడాలి అని. ఆ 60 మెట్లు ఎందుకు ప్రామాణికంగా తీసుకున్నారు అంటే అప్పట్లో మన యావరేజ్ వయసు 60 సంవత్సరాలు కాబట్టి. అంటే మీరు స్వామి దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మెట్టు. 60 సంవత్సరాలు 60 మెట్లు అంటే మీరు సపోజ్ ఒక 40-50 సంవత్సరాలు ఉన్నారు అనుకుందాం. 40వ మెట్టుకి వెళ్ళంగానే ఆ సంవత్సరంలో మీకు కలిగే దోషాలన్నీ కూడా, ఆరోగ్య దోషాలు కానీ మిగతా ఎలాంటి జాతకంలో ఉన్న దోషాలు, జీవితంలో ఉన్న దోషాలు, ఎలాంటి దోషాలైనా అక్కడ నివారణ. ఒక్కొక్క అడుగు ఒక్కొక్క నివారణ. ఈ నివారణ టెక్నిక్ కోసం, ఈ 60 మెట్లు కోసం ఒక పర్వతాన్ని ఆర్టిఫిషియల్ గా కట్టిన ప్రదేశం ఏదన్నా ఉందంటే స్వామిమలై. అలా స్వామి దగ్గరికి, అదే కదండి, అక్కడ శివుడికే జ్ఞానాన్ని బోధించిన వ్యక్తి కుమారస్వామి గారు. శివుడికే జ్ఞానాన్ని. అందుకే ఎవరన్నా మంచి వాచస్పతి కావాలన్నా, మీలాగా మాటలు బాగా చెప్పాలన్నా, సో మంచి పాటలు పాడాలన్నా, మంచి పొలిటీషియన్ కావాలన్నా, వీళ్ళందరూ కూడా దర్శించుకోవాల్సిన ఏకైక దేవాలయం, ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఒకటి ఉంది కానీ
మిగతా వాళ్ళందరూ కూడా అండి చూడాల్సిన టెంపుల్ ఏదైనా ఉంది అంటే స్వామి. గాత్రానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ మ్మ్. వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా చూడవలసిన టెంపుల్ ఏదైనా అంటే స్వామిమలై. స్వామిమలై. మరొకసారి విశుద్ధ చక్రం ఆటోమేటిక్ గా ఎటువంటి సాధన లేకుండా యాక్టివేట్ అయ్యే ప్రదేశం ఏదన్నా ఉంది అంటే స్వామిమలై. అంటే మీరు ఆరుపడే వీడు అన్నారని అది గుర్తుకొచ్చింది. అలా సో ఆ తర్వాత ఇంకోటి కూడా అండి, మామూలుగా మీరు కానీ చూస్తే మామూలుగా ప్రతి దేవాలయంలో కూడా మీకు ప్రసాదం ఉంటుంది. ప్రసాదం ఏముంటుంది చెప్పండి? మామూలుగా అన్నం, అన్నంతో ఉన్నవి పెరుగన్నం కానీ దద్దోజనం, పులిహోర, దద్దోజనం, ఇవి పులిహార లడ్డు, ఇవి ఇవన్నీ కూడా కామన్, కొన్ని కొన్ని ఉంటాయి. అంటే మామూలుగా మనం ఆ రైస్ ని దేంతో పోలుస్తాం అంటే చంద్రతత్వంతో పోలుస్తాం. మ్మ్. ఖచ్చితంగా మనకు ఆ చంద్రశక్తి అనేది ఎక్కడ ఉంటుంది అంటే బియ్యంలో ఉంటుంది. బియ్యం. మ్మ్. సో అందుకే మీరు ఎక్కడ చూసినా ప్రసాదాలు 99% ఇవే ఉంటాయి. మ్మ్. కానీ ఒకే ఒక దేవాలయంలో పళ్ళు మాత్రమే పెడతారు ప్రసాదంగా, ఆ, ఓన్లీ ఫ్రూట్స్. ఆ, అది మన ఆరుపడే వీళ్ళలో కూడా అప్పుడు చెప్పుకున్నాం. ఆ. పలముదిర్చోలై టెంపుల్లో పళ్ళు కూర్చోలే. మ్మ్. స్వామికి కేవలం ఫ్రూట్స్ మాత్రమే పెడతారు. మ్మ్. సో ఇలాంటి ప్రతి ఒక్క సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, ఒక్కొక్క విశేషం ఉంటుంది. మ్మ్. సో ఇప్పుడు మన దగ్గరికి వస్తే మ్మ్. ఇక మూడో మూడోది. దేవాలయం, మన మూడో దేవాలయం దగ్గరికి వస్తే ఇది కన్నూరు దగ్గర, కేరళలోని కన్నూరులో ఉండే టెంపుల్ అండి. మళ్ళీ దీని కేరళ పేరు చెప్తున్నారా సార్? మ్మ్. సో మొదటి దేవాలయం తమిళనాడు, రెండవది కర్ణాటక, ఇప్పుడు మూడవది కేరళ చెప్తున్నారు సార్. సార్ చెప్పండి సార్. అంటే మీరు మనం ఎంచుకున్నవి విభిన్నమైన సుబ్రహ్మణ్య స్వామి. విభిన్నం ఎక్కడుంటుందో వాటి గురించే చెప్పాలి. అవును. అవి ఎక్కడున్నా చెప్పాలి. ఎక్కడున్నా చెప్పాలి లాస్ట్. సో ఈ పెరలసరి టెంపుల్ వచ్చి పెరలసరి మురుగన్ టెంపుల్. ఇది వచ్చి కన్నూరులో, కేరళలో ఉంది. నార్త్ మలబార్ ప్రాంతంలో అత్యంత ప్రాచీనమైన కుమారస్వామి క్షేత్రాలలో పెరలసర్రి ఆలయం ఒకటి. స్థానిక స్థల పురాణం మరియు కేరళ సాంప్రదాయం ప్రకారం ఈ క్షేత్రం త్రేతాయుగానికి చెందినది. అబ్బో, రాముల వారు. సో రామాయణ సాంప్రదాయ ప్రకారం శ్రీరాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి సీతామాతను వెతుకుతూ లంకకు వెళ్తున్న సమయంలో ఈ ప్రాంతంలో విశ్రాంతి తీసుకున్నారు అని అక్కడ సుబ్రహ్మణ్య స్వామి దివ్య సాన్నిధ్యాన్ని అనుభవించిన శ్రీరాముడు అయ్యప్ప స్వామి అనుమతితో అక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. అంటే స్వయంగా సాక్షాత్తు రాముడు ప్రతిష్ఠించిన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఏదన్నా ఉంది అంటే శ్రీ పెరలసరి క్షేత్రం. సో ఇప్పుడు మీరు నన్ను అడుగుతారా కేరళ అని, రాములు వారిని అడుగుతారా? మీరు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతాను. సో ఇక్కడ ఆయన ప్రతిష్ఠించారు అనేది విశ్వాసం అండి, స్థానిక సాంప్రదాయం ప్రకారం. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యుడు నాగస్వరూపంలో ఆరాధించబడతాడు. అందుకే నాగారాధనకి ఈ క్షేత్రం విశేషమైన ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న విచిత్రం ఏంటంటే గుడి ముందున్న అద్భుత ఒక వినూత్నమైన మెట్లు కోనేరండి, టెంపుల్ ట్యాంక్. మీకు అసలు ఆ ఇమేజ్ మీరు కానీ చూస్తే మీరు అసలు మీకు ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఆ డిజైన్, ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఆ కోనేరు, ఆ మెట్ల డిజైన్. ఇప్పటిది కాదు, త్రేతాయుగం నాటి సంగతి మాట్లాడుతున్నాం. టెంపుల్ ట్యాంక్ ఆలయ ప్రత్యేకతలో ఒకటి. ఈ ప్రాంతం వేల సంవత్సరాలుగా నాగవనాలు అంటే సేక్రెడ్ స్నేక్ గ్రోవ్స్ ఉన్న ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. ఇది స్కందతత్వం, నాగతత్వం, శుద్ధి, భూశక్తి, కేరళ సంప్రదాయం కలిసిన అరుదైన క్షేత్రంగా భావించబడుతుంది. ఈ ఆలయ రహస్యాల దగ్గరికి వచ్చేసరికి నాగశక్తి క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో భూగర్భ నాగశక్తి, సర్పతత్వం అత్యంత బలంగా ఉందని స్థానిక తాంత్రిక సాంప్రదాయం చెబుతుంది. ఈ ఆలయంలో విచిత్రం ఏంటంటే అండి, వెళ్ళిన వాళ్ళందరూ కూడా గుడ్డు సమర్పణ, కోడిగుడ్డు సమర్పణ. ఇక్కడ అత్యంత విశిష్టమైన నైవేద్యం కోడిగుడ్లు. ఇవి సాధారణ ఆచారం కాదు. దాన్ని ఎందుకు కోడిగుడ్లు ఇదంటే నాగదేవతలకు జీవశక్తి,
సంతాన శక్తి, పునరుత్పత్తి తత్వానికి ప్రతీకగా దీన్ని సమర్పిస్తారు. మామూలు పచ్చి గుడ్లు సార్. పచ్చిగుడ్లు. సో ఇక్కడ అసలు విశేషమైనది ఏంటంటే మహాకోనేరు అండి. కోనేరు ఆలయం ముందరున్న భారీ కోనేరు, జామితీయ నిర్మాణం. మీరు కానీ చూస్తే జామితీయ నిర్మాణంతో ప్రసిద్ధి చెందింది. భక్తులు దీన్ని శరీర మనసు ప్రశాంతతకు అనుకూలమైన పవిత్ర తీర్థంగా భావిస్తారు. ఆ కాలం నాటి ఇంజనీరింగు మీకు అసలు అలా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందండి. ఆ తర్వాత ఇక్కడ ఉన్న సుబ్రహ్మణ్యుడు 6 ముఖాలతో ఉంటారు. 6 ముఖాల షణ్ముఖుడు. సుబ్రహ్మణ్యుని 6 ముఖాలు కేవలం రూపకల్పనే కాదు, దాంట్లో శైవ శక్తి, యోగ సాంప్రదాయాల్లో వాటిని ఇలా కూడా చెప్తారు: జ్ఞానం, ధైర్యం, కరుణ, వివేకం, శక్తి, మోక్ష దృష్టి. మరో మాటలో చెప్పాలి అంటే మన మనిషిలోని 6 ప్రధాన అంతర్శత్రువులను, మనలో ఉన్న 6 ప్రధాన అంతర్శత్రువులను జయించే శక్తికి సూచికగా కూడా భావిస్తారు. ఈ క్షేత్రానికి ఎవరెవరు రావాలి? రాహుకేతు దోషాలు ఉన్నవాళ్ళు, సంతానం కోరుకునే వాళ్ళు, వివాహంలో ఆలస్యం, ఇక్కడ పిల్లల ఆరోగ్యం కోసం ప్రార్థించే వాళ్ళు, అంటే ఎక్కువ పిల్లలు బాగాలేకుండా వస్తే కూడా ఇక్కడికి రాగానే అక్కడ ఉన్న లోకల్స్ అందరూ కూడా అండి, చిన్న పిల్లలకి, పురిటి పిల్లల దగ్గర నుంచి ఒక 15 సంవత్సరాల పిల్లల వరకు బాగలేని వాళ్ళందరూ కూడా ఈ ఆలయానికి తీసుకొని వచ్చి స్వామివారి దర్శనం చేసి ఆ విభూతి పెట్టినంత మాత్రాన వాళ్ళ ఆరోగ్యాలన్నీ కూడా నయమైపోయాయి. ఆ తర్వాత ధైర్యం, నాయకత్వం కోరుకునే వాళ్ళు, ధ్యాన సాధకులు, కుండలిని యోగ సాధనలో ఆసక్తి ఉన్నవాళ్ళు. ఇక్కడ ఎనర్జీ పాయింట్స్ వచ్చేదంటే మెయిన్ కోనేరండి. ఈ ఆలయంలో వింతైనది, ప్రతి ఒక్కరూ చూడవలసింది ఏదన్నా ఉంది అంటే ఆ మహాకోనేరు. ధ్వజస్తంభం, గర్భగుడి, నాగప్రతిష్ఠ, ఇవన్నీ కూడా ఎనర్జీ పాయింట్స్. ఇక్కడ కూడా మీరు దాదాపుగా అత్యంత శక్తివంతమైన ప్రదేశం కాబట్టి 40 నిమిషాలు కూర్చోవడం అనేది ఇంపార్టెంట్. ఈ టెంపుల్లో పూజలు ఏమేం చేస్తారు అంటే సుబ్రహ్మణ్యార్చన, పాలాభిషేకం, పంచామృత అభిషేకం, నాగపూజ, సర్పబలి, షష్ఠి పూజ, ప్రత్యేక సంకల్ప పూజలు చేస్తారు. ఇక్కడికి రావడం వల్ల మీకు రాహుకేతు దోషం ఉంటే పోతుంది, కుజదోషం ఉన్నా, నాగదోషం ఉన్నా, కాలసర్ప దోషం ఉన్నా ఇవన్నీ కూడా పోతాయి. ఏ నక్షత్రాల వారికి మనం మొదటిసారి చెప్పుకుంటున్నాం అండి, ఏ నక్షత్రాల వారు ప్రధానంగా ప్రప్రథమంగా దర్శించవలసిన క్షేత్రం ఏదన్నా ఉంది అంటే సుబ్రహ్మణ్య నక్షత్రంలో ఆ నక్షత్రం వాళ్ళు వచ్చేసరికి కృత్తికా నక్షత్రం వాళ్ళు, విశాఖ నక్షత్రం వాళ్ళు, అనురాధ నక్షత్రం వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు. వీళ్ళకి ప్రత్యేకమైన భక్తి సాంప్రదాయం ఉంది, ప్రత్యేకమైన పూజలు కూడా ఉన్నాయి ఈ నక్షత్రాలు ఇక్కడికి వెళ్ళంగానే. సో ఇక్కడికి ఈ దర్శనం చేసిన తర్వాత మీకు కలిగే ప్రయోజనాలలో డిప్రెషన్ పోతుంది. ఎవరైనా దీర్ఘకాలికంగా డిప్రెషన్ ఉన్నవాళ్ళు, నిద్రలేమి, నరాల బలహీనత, భయాందోళనలు, సంతాన సమస్యలు. అంటే ఈ టెంపుల్ దేనికి సూచిస్తుంది అంటే మనలో నిద్రిస్తున్న నాగశక్తి భయపడవద్దు, దాన్ని జ్ఞానంగా మార్చుకొని, అదే సుబ్రహ్మణ్య తత్వం. భయాన్ని జ్ఞానంగా మార్చే తత్వం ఎవరికన్నా ఉందంటే అది సుబ్రహ్మణ్యుడికే ఉంది. అందుకే స్కందుడు యోధుడు మాత్రమే కాదు, జ్ఞాన గురువు కూడా, అంటే జ్ఞానాన్ని అందించేవాడు కూడా. అది ఈ విధంగా కేరళ శ్రీ పెరళసర్రి అక్కడ కన్నూరు దగ్గర అన్ని బ్రహ్మాండ, కన్నూరులో దాదాపుగా చాలా దేవాలయాలు చెప్పారు అక్కడవి, ఇది కూడా అక్కడే ఉంది. కానీ ఇక్కడ మహాకోనేరు దర్శించడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. అసలు ఇది పిల్లలకి చూపించాల్సిన ప్రదేశం ఏదన్నా ఉంది అంటే మీకు ఈ ప్రదేశమే అన్నమాట. ఖచ్చితంగా వెళ్ళాల్సింది, పిల్లలకి మాత్రం ఖచ్చితంగా చూపించాలి. సో ఇది ఇలాంటి టైప్ ఆఫ్ ఇంజనీరింగ్ వర్క్స్ అన్నీ కూడా ఏన్షియంట్ ఇంజనీరింగ్ వర్క్స్. ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నది జంజీ కిడ్స్ మాత్రం చూడాలండి, ఇది చూపించాలి వాళ్ళకి. అవును సార్, వాళ్ళకి ఖచ్చితంగా చూపించాలి, వాళ్ళలో ఆలోచన రావాలి. మనం మాట్లాడిన ఆర్టిఫిషియల్ టెంపుల్ కానీ ఇవి కానీ వీళ్ళందరికీ ఒక దర్శనం మాత్రాన మీకు ఒక ఆలోచన అనేది మొదలవుతుంది. ఆ ఆలోచనే ఒక నమ్మకంగా మారుతుంది, అదే తర్వాత ఒక భక్తిగా కూడా పరివర్తన చెందుతుంది.
చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.